హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గనే ఇంటర్నెట్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది కూడా ప్రతి వారికి అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనకి 171 పోస్టులు మనకి జిల్లా వారికి అయితే విడుదలైతే చేశారు. దీనికి చివరి తేదీ వచ్చేసి మనకు 10 రోజుల కన్నా తక్కువనే ఉంది. దీనికి అప్లికేషన్ చేసుకునే ముందు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మీరు అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది కూడా మీకు అనేది కూడా చెప్తాను. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకైతే ఈ వీడియోలో ఏం అర్థం కాదు. మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా మీకు అర్థం కాదు. మీరు 3 నిమిషాల వీడియో చూడలేకపోతే మీరు జీవితాంతం చేసే గవర్నమెంట్ జాబ్ ఎలా చేస్తారనేసి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబుల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా లింక్స్, పీడిఎఫ్ ఫైల్స్, నేను పెట్టే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కూడా అందులోనైతే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అనేది కూడా మీరైతే చూసుకోవచ్చు. 30 పోస్టులు వచ్చేసి అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు అయితే ఉండడం జరుగుతుంది. సహాయకులు అంటే హెల్పర్స్ గా 141 పోస్ట్ అయితే భారీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఇంతకంటే ముందు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు, మీ యొక్క మండలం పేరు అనేది కూడా నాకైతే కామెంట్ చేస్తే దీని గురించి కూడా నేను అనేది మీకు ఈ వద్దకు నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీ యొక్క నోటిఫికేషన్. ఇక్కడ దరఖాస్తులు చూసుకున్నట్టయితే మనకి 10వ తరగతి అయితే కంప్లీట్ అయి ఉండాలి. మనకి 10th మెమో అయితే కూడా ఉండాల్సింది వస్తుంది. టీచర్లకు వచ్చేసి ఇంటర్ మెమో ఉండాలని కూడా ఇక్కడ అయితే తెలియజేయడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య దాటిన వారు మాత్రమే అర్హులు అనేసి కూడా గుర్తించవచ్చు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. దీనికి అనేది కూడా ఒక చిన్న టెస్ట్ అనేది పెడతారు. టెస్ట్ అంటే పెద్దగా ఏముండదు, ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ యొక్క జాబ్ అనేది కూడా మీకైతే తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు అనేది కూడా నాకైతే కామెంట్ అనేది చేయండి. మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క ఊరిలో కానీ, మీ యొక్క మండలంలో కానీ నోటిఫికేషన్ రాగానే పర్సనల్గా అయితే మెసేజ్ రావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే మీకు అనేది కూడా రిప్లై అయితే పర్సనల్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అంగన్వాడీ, మినీ అంగన్వాడీ సహాయకులుగా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫామ్ అనేసి కూడా ఇక్కడ గుర్తించవచ్చు. మీరు ఇక్కడ అభ్యర్థి పేరు అంటే మీ ఒక 10th మెమోలో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా అయితే నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ భర్త పేరు అనేది రాసుకోవాలి. భర్త ఉంటే భర్త పేరు రాసుకోవచ్చు, లేదా తండ్రి పేరు అనేది కూడా రాసుకోవచ్చు. పెళ్ళైన వారు మాత్రమే అర్హులు అనేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు దేనికి పోస్ట్కి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాని గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కులం కూడా ఇక్కడైతే రాసుకోవాల్సి వస్తుంది. క్యాస్ట్ కూడా రాసుకోవాలి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా స్టాంప్ చేసుకోవాలి. ఇక్కడ మీ పుట్టిన తేదీ అనేది కూడా రాసుకోవాలి. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా ఇదైతే చేసుకోవచ్చు. మీరు అనేది కూడా ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, దాని ప్రకారం అయితే మీరు చూసుకోవచ్చు. మీరు ఎంత చదివారు, 10th కంటే పైకి చదివి ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో అర్హులు అనేసి కూడా మీరు చూసుకోవచ్చు. మీరు మీ యొక్క గ్రామం పేరు, మండలం పేరు అనేది కూడా మీరు పూర్తిగా చిరునామా, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా మీరైతే ఇక్కడ రాసుకోవాలి. రన్నింగ్ యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఆధార్ యొక్క నెంబర్ రాసుకోవాల్సి వస్తుంది. ఓటర్ గుర్తింపు నెంబర్ కూడా ఈసారి అయితే అడగడం జరుగుతుంది. ఓటర్ కార్డు ఉన్న ప్రతి మహిళ కూడా ఇక నుంచి అయితే మీరైతే పేరు రాసుకోవచ్చు. ఎవరైనా వికలాంగులు అయితే మీరు చూసుకోవచ్చు. మీకు పిల్లలు ఉండి భర్త లేని వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, లేదా వికలాంగులుగా ఉన్న వాళ్ళు కూడా వీరైతే ఇక నుంచి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన జిరాక్సులు కూడా దరఖాస్తు చేసుకునే సమయంలో మీకు కావాల్సిన జిరాక్సులు వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా ఇక్కడ ఉండాలనేసి చెప్తున్నారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, నివాసం అంటేనేమో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఉండాలనేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది అయితే కర్నూలులో అనేది కూడా మనకైతే మినీ అంగన్వాడీ ఆయమ్మ హెల్పర్స్ గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి చూసుకోవచ్చు. చివరి గడువు వచ్చేసి 13/4 అంటే ఏప్రిల్ 13కి ఇది నోటిఫికేషన్ అనేది కూడా క్లోజింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 23వ తారీఖు ఏప్రిల్ అనేది కూడా తీసుకుంటారు. మీ దగ్గరున్న రెవెన్యూ డివిజన్లో అయితే మనకి ఈ ఇంటర్వ్యూ ఆధారంగానే మీ యొక్క జాబ్ అనేది కూడా నోటిఫికేషన్ అయితే మీకు అయితే ఇస్తారు. ఇలా చూసుకోవచ్చు. kadapa.ap.go.in అనేది వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళేస్తే పూర్తి వివరాలు అనేది కూడా తెలిసిపోతుంది. దీంట్లో ప్రాధాన్యత చూసుకున్నట్టయితే మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసిన వారు కూడా అర్హులుగా ఉంటారు. అలాగే డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు కూడా మొదటి స్థానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు అనేది కూడా ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న ఐడిఎస్ పరిధిలో ఎవరున్నా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దగ్గరున్న వివరాల కోసం అయితే వెబ్సైట్లో వెళ్ళండి, లేదా మీ తహసీల్దార్ ఆఫీస్లో కన్సల్ట్ అయితే అక్కడి నుంచి కూడా మీకు పూర్తి వివరాలు అయితే తెలియడం. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.